మాకు లవర్స్ లేదు కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సింగిల్ మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ ఛాన్సే దొరికిన. ఇక్కడ అమ్మాయిల కోసం వచ్చారా? అంటే అది రే రామ్ మోసపోయినాం, అందుకే వద్దంటున్నాం లవ్. అమ్మాయికి 2 ఉంటాయి, ఆవుకి 4 ఉంటాయి. ఏంటది? It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. హాయ్. వీకెండ్ లో కూడా ఇద్దరు అబ్బాయిలే తిరుగుతున్నారు, ఏంటి కదా? మాకు లవర్స్ లేదు కదా. మాకు లవర్స్ లేదు కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సింగిల్ మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ ఛాన్సే దొరికిన. ఎందుకు సింగిల్? అంటే ఇప్పటి వరకు లవర్ ఎవరు లేదు మాకు. ట్రై చేయలేదా? ట్రై చేసినాం కానీ పర్లేదు. వద్దు, లవ్ వద్దు, లవ్ వద్దు. శృంగారం అరే నువ్వేంద్రా నువ్వు ఖాతాలేదు నా ఖాతా. మీకు లవ్వద్దు, మీరు ట్రై చేశారు కానీ పర్లేదు. ఓకే, ఏం చేస్తుంటారు? కాలేజ్. అదే ఏం చదువుతున్నారు? ఐటీఐ. ఓకే, హైదరాబాద్ ఏనా మీది ప్రాపర్? వికారాబాద్. ఓకే, సో ఇక్కడ అమ్మాయిల కోసం వచ్చారా? అంటే అది రే రామ్ తిరగనీకి వచ్చారా? ఓకే, ట్యాంక్ బండ్ కోసం వచ్చారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్ని చూసి అలసిపోయి వచ్చి కూర్చున్నారా? ఓకే, అండ్ నేను కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాను, అండ్ అలాగే మీరు కూడా క్రేజీగా ఆన్సర్ చేయండి. సో ఈ జనరేషన్ అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నారు? నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. వద్దు, అమ్మాయిలు అయితే నా దగ్గరికి రాని అసలు. ఎందుకు? నాకు అలవట్లేదు. సార్ ఏంటి సార్ అది? నాకు అలవట్లేదు. ట్రై చేసా అన్నారు కదా? ట్రై చేసా కానీ ఇప్పుడు అసలు వద్దు నాకు. ఎందుకు? వద్దు. లవ్ అంటే నాకు చిన్నగా అవుతుంది. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? చిరాకు అవుతుందా? సో స్మోక్ చేస్తారా మీరు? అలవట్లేదు. స్మోక్ చేస్తే ఏమొస్తుంది? క్యాన్సర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హెల్త్ పాడైతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు సడన్ గా అమ్మాయిలా మారిపోతే ఏం చేస్తారు? మేము మారిపోం. ఒకవేళ అసలే మారిపోం. నెక్స్ట్ జన్మలో అమ్మాయిగా పుడితే? పుట్టాం. పుడితే నెక్స్ట్ జన్మ ఉంటది, లేకుంటది కదా. నెక్స్ట్ జన్మ లేకుంటది. నాకు అర్థం కాలేదు సార్. లేకుంటదా? ఇఫ్ ఇన్ కేస్ ఉంటే, లేదా ఆల్ ఆఫ్ సడన్ మీరు అమ్మాయిలుగా మారిపోతే? నెక్స్ట్ జన్మ మాకు ఉండదు, అబ్బాయిలుగా ఉంటారు ఇంకా అంతే. అమ్మాయిలుగా వద్దు. ఎందుకు? రీజన్ లేదా? అమ్మాయిలుగా చేసి మోసపోయినాం, అందుకే వద్దంటున్నాం లవ్. ఎవరిని లవ్ చేశారు? 1 year back. ఇద్దరికి హార్ట్ బ్రేకా? మీకు షేర్ చేసుకుంటారా మీ పెయిన్ అండ్ ఇది? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. షేర్ చేయండి, బట్ నేమ్స్ అవి ఏమి అడగను. జస్ట్ స్టోరీ ఎలా బిగిన్ అయింది, ఎలా ఎండ్ అయింది, ఎండ్ అవడానికి రీజన్. అండ్ డోంట్ గెట్ ఎమోషనల్. మ్యారేజ్ ఫిక్స్ అయింది దాని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. అంటే మీకు చెప్పలేదా? ఇంట్లో ఒప్పుకోలేరు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు, మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ హార్ట్ బ్రేక్ అయ్యి? 6 months. 6 months. ఇప్పుడంతా ఓకేనా? అంత ఫైనే కదా? మీకేమన్నా ఉన్నాయి అలాంటి స్టోరీలు? లేవా? 1 year బ్యాక్ ఉండే, ఇప్పుడు ఏం లేదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? 1 year బ్యాక్ ఏమైంది? అంటే ఇది లవ్ చేసుకున్నాం ఇద్దరం. ఓకే, ఆమె వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు? ఏమో రీజన్ చెప్పాలి.
రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, మొత్తం బ్లాక్ లో పెట్టింది, ఇన్స్టా స్నాప్ మొత్తం. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రీజన్ ఏం చెప్పాలి? అప్పటి నుంచి లవ్ అంటే చిరకైంది. రీజన్ చెప్పకుండా వదిలేసినందుకు. అంతే. సో ఎక్కడున్నారో అమ్మాయి, కనీసం రీజన్ అన్నా చెప్పండి. ఓకేనా? ఉంటారు విలేజా? ఓకే. సో అమ్మాయికి 2 ఉంటాయి, ఆవుకు 4 ఉంటాయి, ఏంటది? అమ్మాయికి 2 ఉంటాయి, ఆవుకు 4 ఉంటాయి, ఏంటది? చెప్పండి. గోటికాయ. గోటికాయ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అంటే అది డైరెక్ట్ గా చెప్పడానికి కాదు కదా. గోటికాయ. అది కాదు, ఇంకొకటి ఏదన్నా చెప్పండి. అది రాంగ్ ఆన్సర్. ఎట్లా చెప్తావు? జనరల్ గా గెస్ చేయండి. ఇంకోసారి అడగండి క్వశ్చన్. అమ్మాయికి 2 ఉంటాయి, అబ్బాయికి ఆవుకి 4 ఉంటాయి. గోటికాయ. కాదు కాదు కాదు. డైరెక్ట్ గా చెప్పడానికి కాదు కదా. కాదు. तू समझा? हाँ नहीं तू समझा नहीं. అది కాదు, వేరే చెప్పండి. అది ఆన్సరే కాదు, అది వేరేది ఏదైనా చెప్పండి. కాదా? అది మాకు తెలియదు, వేరే చెప్పండి. సో వేరే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఒకటి పట్టుకుంటే 2 ఊగుతాయి, ఒకటి పట్టుకుంటే 2 ఊగుతాయి. ఒకటి పట్టుకుంటే 2 ఊగుతాయి. తెలియదు. అది కూడా తెలియదు. ఏం తెలుసు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? డైలాగ్ చెప్పి ర్యాంప్ వాక్ చేసేయండి, నేను ఆన్సర్ చెప్తా. మీకు ఆన్సర్ కావాలంటే ఒక డైలాగ్ చెప్పండి, ఫేవరెట్ హీరోస్ డైలాగ్ చెప్పండి అండ్ ర్యాంప్ వాక్ చేయండి. నా ఫేవరెట్ హీరో మా మామ్ డాడీ. మామ్ డాడీ నాకు ఫేవరెట్ హీరో. మామ్ డాడీ. హీరోస్ ఎవరు లేరు నాకు, నా ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు నాకు. ఓకే. అంతే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. సార్ ర్యాంప్ వాక్ చేయండి, ఆన్సర్ చెప్తా. క్వశ్చన్ అడగండి. ఇంకా క్వశ్చన్స్ మీరున్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తలేరు కదా. అడగండి, మేము చెప్తాం. అది నాకు ఏది తెలియదు అదే అడుగుతున్నారు. భర్త భార్యకి చూపించేది ఏంటి? భర్త భార్యకి చూపించేది ఏంటి? ప్రేమ. కాదు. ఇంకేమైనా ప్రేమ తప్ప ఏం లేదు. ఇంకా మీరు మీ వైఫ్ కి చూపించకంటే ముందే వేరే అమ్మాయికి చూపించేశారు కదా ఆల్రెడీ. అంటే అదే ముందు చెప్తామా అది మళ్ళా? అది కాదు, ఓన్లీ భర్త భార్యకి మాత్రమే చూపించేది ఏంటి? హస్బెండ్ భార్యకి మాత్రమే చూపించేది ఏంటి? ప్రేమ తప్ప అయితే ఏం లేదు ఇంకా. సో ఏది చెప్పలేదు కాబట్టి డైలాగ్ కానీ మీరు ర్యాంప్ వాక్ కానీ చేయాలి. ఫోకస్ అంతా నా కెరీర్ డైలాగ్ చెప్తాను. ఫోకస్ అంతా నా కెరీర్ మీద ఉంది. ఇప్పుడు డైలాగ్ చెప్తున్నారు, చెప్పండి చెప్పండి. 3, 2, 1 యాక్షన్. బ్రో కొన్ని రోజులాగు నా అవకాశం ఏందో చూపిస్తా. బ్రో కొన్ని రోజులాగు నా అవకాశం ఏందో చూపిస్తా. నీ అవకాశం అంటే నా అవకాశం ఏందో చూపిస్తా. ఓకే. ఏ సినిమాలో డైలాగ్ అండి ఇది? సినిమాలో లేదు, అది నార్మల్గానే రీల్ తీసిన అంతే. ఓకే. ఫోకస్ మొత్తం నా కెరీర్ మీద ఉంది. కొన్ని రోజులాగు నా అవకాశం ఏందో చూపిస్తా. ఓకే. మీరు? It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy